ఒక బండి మీద పడి ఒక 4-5 బండి అద్దాలు ధ్వంసం చేస్తే అతను కేసు పెట్టుకున్నాడు, వెళ్ళి ఆ కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఏఎస్ఐ గారు కొంతమంది మీద నా విధులకి ఆటంకం కలిగించారని చెప్పి కొంతమంది మీద ఫిర్యాదు చేశాడు ఆయన, ఆ కేసు నమోదు చేశారు. దానికి పిఠాపురంలో టీడీపీ నాయకుల మీద పెట్టేశారు కేసులు. లోపల అక్కడ ఏదో అంతర్యుద్ధం జరిగిపోతుంది అనుకోవడానికి ఏం లేదు. కాదు, అది వైసీపీ వాళ్ళ కుట్రా సార్. ఇప్పుడు నేను కుట్ర, వాళ్ళ కుట్ర నేను చెప్పానా సార్? డూండి గారిని అడగండి. ఏం సార్ తెలుగుదేశం నాయకులు కాదు డూండి అదే అంటున్నారు కదా, వైసీపీ ముసుగులో జరుగుతున్నది ఇదంతా కుట్రని. సార్ ఆయన ఏమనలేదు, మీరు ఆయన నోట్లో పదాలు ఏం పెట్టొద్దు, ఆయన ఏమనలా. కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళ కదా చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం కేఎస్ ప్రసాద్ గారు ఆగండి. నేనేం చెప్పానంటే పిఠాపురంలో జరిగింది ఒక ఘర్షణ, గలాట, అక్కడ బండి 2-వీలర్ అద్దాలు ధ్వంసమైన దాని మీద కేసు పెట్టారు. దాన్ని మీరు పార్టీలు ఇద్దరు కొట్టేసుకుంటే ఎట్లా చెప్తారు? ఇంకోటి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి తెలియదేంటి కనిపిస్తుంది. తిరువురు ఇష్యూ చెప్పారు, తిరువురు ఇష్యూలో సమన్వయకర్తను సస్పెండ్ చేస్తారు, ఆయన ధృవీకరించేస్తున్నాడు కేఎస్ ప్రసాద్ గారు. ఎట్లా అది? కేఎస్ ప్రసాద్ గారు మీరు విషయం తెలుసుకోవాలి. అక్కడ సమన్వయకర్త కొన్ని ఆరోపణలు చేశాడు అతను ఎమ్మెల్యే గారి మీద. మా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో మీరు రిటర్న్గా వివరణ ఇవ్వమని చెప్పి అడిగింది. అక్కడ కూటమి నాయకుల మీద మీరు విమర్శలు చేశారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు, మిమ్మల్ని మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని చెప్పి మా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దానికి సస్పెన్షన్కి తేడా తెలియకుండానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. సస్పెన్షన్ అంటే మీరు ధృవీకరిస్తే ధృవీకరించడం కాదు, ఆయన ఆత్మహత్య వీడియో మీద మాడారు. మీకు అసలు హక్కు లేదు, మీరు ధృవీకరించే అర్హత మీకు లేదు, మీరు ధృవీకరించకూడదు. అక్కడ జరగలేదు, అది సస్పెండ్ జరగలేదు. మీరు ఎట్లా ధృవీకరించేస్తారు? సస్పెండ్ చేస్తారని షోకాజ్ నోటీస్ కి అతను సమాధానం ఇవ్వలేదు. కిరణ్ మరొక కీలకమైన అంశం. తీసుకెళ్తున్నారు కూటమి మీద ప్రజల్లోకి. సరే కిరణ్ ఒక విషయం, ధృవీకరించలేదు అన్నది ధృవీకరించింది ఈ రోజు కన్ఫర్మేషన్ లేదు. మీ దగ్గర నుంచి జనసేన పార్టీ నుంచి ప్రెస్ నోట్ రావాలి కదా. పార్టీ హస్ టేకెన్ ఏ ప్రాపర్ యాక్షన్ ఆన్ దిస్ ఇన్ఛార్జ్. ఈ విధంగా అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దానికి పాసిఫై అయిందని చెప్పాలి కదా. రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటారా సార్? మీరు ఆయన షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ గానీ ఆయన మీరు సస్పెన్షన్ ఎక్కడ చెప్పలే. ఏంటి ఆయన షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కానీ ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే సస్పెండ్ చేస్తామన్నది ఎక్కడ మాకు స్టేట్మెంట్ రాలేదు. మీకు చెప్పకపోతే మీరు ధృవీకరించేస్తారా? కదండి, మీ మీ ఇష్యూలో ఉందా ఛానల్ కదా. సరే షోకాజ్ నోటీస్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు షోకాజ్ నోటీస్ పబ్లిక్ డొమైన్ గారు షోకాజ్ నోటీస్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు విత్డ్రావల్ అన్నది పబ్లిక్ డొమైన్ లో ఉండాలా? కేఎస్ ప్రసాద్ గారు ఒక నిమిషం ఆగాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, నేను మాట్లాడింది డిస్టర్బ్ చేయొద్దు. మీకున్న అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? షోకాజ్ నోటీస్ ఇచ్చారు అన్నంత వరకే మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఆగండి, మీరు డిస్టర్బ్ చేయొద్దు. దాని తర్వాత ఏంటి, ఏం జరిగిందో మీకు తెలియదు. మీకు తెలియనట్టుగానే మీరు చెప్పాలి డిబేట్ లో. మీరు ధృవీకరించేసుకుని సస్పెండ్ చేసేసారని మీ ఇష్టం వచ్చినట్టు మీరు కన్ఫర్మ్ చేసేసుకుని మీరు చెప్పకూడదు. షోకాజ్ నోటీస్ కి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వర్మ గారు ఒక నిమిషం ఆగండి. ఇందాక ఏదో పారాచూట్ లీడర్స్ అది ఇది అని చెప్తా ఉన్నారు. ఎవరు సార్ లోకల్, ఎవరు నాన్ లోకల్ సార్? పారాచూట్ ఎవరు సార్? ఆగండి, మీరు ఆగండి సార్. మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. మీ టర్మ్ వచ్చినప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఎవరు సార్ లోకల్, నాన్ లోకల్? ఈ రోజున మొన్నటిదాకా ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి సార్, జిల్లాలు సపరేట్ అయినాయి. ఈ జిల్లా ఒకే జిల్లాలో ఉన్నోళ్ళు, రాజమండ్రిలో ఉన్నోళ్ళు కాకినాడ వెళ్తే నాన్ లోకల్ అయిపోతారా? రేపొద్దున పిఠాపురం 2 నియోజకవర్గాలు అవుద్ది. పిఠాపురం మండలంలో ఉన్నోళ్ళు కొత్తపల్లి మండలానికి వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే అక్కడ నాన్ లోకల్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు సరే పిఠాపురం లోకల్ వర్మ గారే కదా నేను చెప్తున్నాను. ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్? డోండి గారు మీరు మాట్లాడేమండి. పిఠాపురం వర్మ గారి లోకలా కదా మీరు చెప్పండి. నేను నాన్ లోకల్ అన్న కాన్సెప్ట్ మాడింది డూండి గారు. మీరు పవన్ కళ్యాణ్ పారాచూట్ అన్నది మాడింది ఆయన. పారాచూట్